ప్రస్తుతం మనతో పాటు ప్రీతం కుమార్ గారు ఉన్నారు. ప్రీతం కుమార్ గారు, ఇక్కడ దాదాపుగా 32 ఎకరాల భూమి ప్రభుత్వం జోలికి అంటే ప్రభుత్వం తీసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఏందన్నా అంటే వాళ్ళకి న్యాయం చేయడానికి ఈరోజు మీరు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ విధంగా ముందలుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది, అసలు నోటిఫికేషన్ దేని పర్పస్ కి ఇస్తున్నారు? రోడ్ పర్పసా, డెవలప్మెంట్ పర్పసా, దేని పర్పస్ అనేది క్లారిటీ లేదండి. సరే, డెవలప్మెంట్ పర్పస్ అంటే ప్రతి ఒక్కరు అందరూ సహకరిస్తారు డెవలప్మెంట్ అనేది, కానీ ఇక్కడ ఇవాళ గవర్నమెంట్ దగ్గరనే ఒక క్లారిటీ లేదు. సో ల్యాండ్ ఎంత తీసుకోవాలి, బఫర్ ఏంది, ఎక్సెస్ ల్యాండ్ ఎంత తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి అనేది గవర్నమెంట్ దగ్గర ఒక క్లారిటీ లేదు. గవర్నమెంట్ దగ్గర ఒక డిపిఆర్, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ ఇంకా రెడీ లేదు. సో ఇప్పుడు అన్నెసరీగా పబ్లిక్ కి కన్ఫ్యూజన్. ఇప్పుడు అందరికి నోటిఫికేషన్ వస్తుంది, ఇంత పోతుందా, వచ్చి రెడ్ మార్క్స్ పెట్టుకొని పోయారండి అక్కడ. అసలు దేనికి పెట్టారు రెడ్ మార్క్? ఈ సర్వే అంతా ప్రొహిబిషన్ చేశారు. అసలు దేనికి రెడ్ మార్క్ పెట్టారు, దేనికి ప్రొహిబిటెడ్ గా పెట్టారు, ఇవన్నీ ఎవరికి ఏది క్లారిటీ లేదు. సరే, డెవలప్మెంట్ చేస్తారంటే అందరు స్వాగతిస్తారు, కానీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా అంటే ప్రభుత్వం మీ రేట్ మీకు ఇస్తే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అదే ఇప్పుడు ఏ రేట్ ఇస్తుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాలసీ. ఇప్పుడు ఎంత ల్యాండ్ ఎక్స్టెంట్ కావాలి, మీ మూసీకి కావాల్సిన ఎఫ్టీఎల్ ఏంది, దాని బఫర్ ఏంది, ఫస్ట్ మార్క్ చేయండి. అది మార్క్ చేసినాక మీకు ఎంత ల్యాండ్ ఎక్సెస్ కావాలి డెవలప్మెంట్ అనేది మార్క్ చేయండి. మార్క్ చేసి దానికి ఎంత కంపెన్సేషన్ ఇస్తారు, బఫర్ కి ఎంత కంపెన్సేషన్ ఇస్తారు, ఎక్సెస్ ల్యాండ్ కి ఎంత కంపెన్సేషన్ ఇస్తారు, రైతులందరికీ ఆమోదం అయితే తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. ఎస్, డెఫినెట్లీ అండి. ఇక్కడ కింద ఎఫ్టీఎల్ వరకు 8 దాకా పండేదండి. ఇక్కడ వాటర్ ఉండేది, ప్రతి ఒక్క పంట పండేది, ప్రతి ఒక్క పంట, ప్రతి రకమైన పంట పండేదండి ఇక్కడ. సో అదే అన్నెసరీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి, పబ్లిక్ ని పానిక్ చేయకండి. ఒక క్లారిటీగా క్లియర్ గా ఒక పాలసీ తీసుకురండి. పాలసీ ప్రకారంగా కంపెన్సేషన్ ఏంది, అక్వైజేషన్ పాలసీ ఏంది, కంపెన్సేషన్ పాలసీ ఏంది అన్ని తీసుకొచ్చి క్లియర్ గా రైతులతో కూర్చొని డిస్కస్ చేసి క్లియర్ గా వాళ్ళకి ఇవ్వండి. అంతే లేకుండా ప్రభుత్వం అన్యాయంగా తీసుకుంటే సార్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు రైతులు అయితే అన్యాయంగా తీసుకుంటా అంటే ఎవరు ఊరుకోరు కదండి. ఖచ్చితంగా పోరాడతారు, ధర్నాలు చేస్తారు, పోరాడతారు. వాళ్ళ జీవితం అంతా దీంతో ముడిపడి ఉంది. ఖచ్చితంగా పోరాడతారు.